రిజర్వేషన్ల అంశం పైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంకా తన దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అయితే 8th and 10th ప్రధాని మోడీ మీటింగ్లే కాబట్టి ఆ మీటింగ్లో ఖచ్చితంగా దీనిపైన వివరణ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం బీజేపీని కొంత కార్నర్ చేయడంలో రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అవుతుందని చెప్పేసి వాస్తవంగా చెప్పొచ్చు వాస్తవంగా. అయితే మెయిన్గా దళిత ఓటు బ్యాంక్ ఏతుందో మాదిగ ఓటు బ్యాంక్ అంతా కూడా గతంలో బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యేది. కానీ ఈసారి మాదిగ ఓటు బ్యాంకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12% మాదిగ ఓటు బ్యాంక్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ షిఫ్ట్ అవుతున్న క్రమంలో ఏదైతే రిజర్వేషన్ల అంశం ఏదైతుందో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు చాలా తెలుస్తూ ఉంది. అయితే కొంత డిఫెన్స్లో పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఆ డిఫెన్స్ని ఏ విధంగా వీళ్ళందరూ కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా కొంత గ్రౌండ్లో చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. ఆ చర్చను తీసుకురావడంలో రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా సఫలీకృతమైనని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక అగ్రకుల సామాజిక వర్గం సంబంధించినటువంటి రెడ్డి సామాజిక సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేవలం తన పక్కన తన క్యాబినెట్లో మెజారిటీ రెడ్లు ఉంటారు, తన క్యాబినెట్లో వెలమలు ఉంటారు, తన క్యాబినెట్లో కమ్మలు ఉంటారు. కానీ తన క్యాబినెట్లో బీసీలకు అవకాశాలు లేవు. అదేవిధంగా ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంగా అసలే అవకాశాలు లేవు. వాళ్ళంతా ఈరోజు లంబాడీలకు కానీ పెద్ద ఎత్తున అవకాశాలు లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున కనబడుతున్న క్రమంలో ఆయన రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే దొంగనే దొంగ 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 అని అరిచినట్లుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విఘ్నులంతా కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్టు, తన సామాజిక వర్గాన్ని పెద్ద పీట వేస్తూ ఈరోజు రిజర్వేషన్ల మాట మాట్లాడుతుందో ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు బానిసలుగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను తన బానిసలుగా ఈరోజు చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చాలా మంది వద్ద చర్చ అయితే చాలా బలంగా జరుగుతోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో కూడా ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ విషయాల్లో కూడా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అవుతున్నాయో అక్కడ తన సామాజిక వర్గాన్ని పెట్టుకున్నటువంటి విషయం కూడా మన దృష్టికి వస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేలలో మెజారిటీ రెడ్లే, అదేవిధంగా తర్వాత వెలమల తర్వాత కమ్మల తర్వాత మునురు కాపుల విషయం కూడా అందరూ చూస్తూ ఉన్నాం వాస్తవంగా. అయితే ఇంకొక వైపు అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో కూడా మెజారిటీ రెడ్లే కనబడతా ఉన్నారు. ఇంకొక వైపు కార్పొరేషన్ చైర్మన్లైనా ఇస్తారనుకుంటే అందులో కూడా మెజారిటీ రెడ్లే కనబడతా ఉన్నారు. 17 మందికి పైగా రెడ్లే కనబడుతున్నారు, స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే సరే అంతా అయిపోయి పార్లమెంట్ లో కూడా ఏమైనా ఇస్తారా అంటే ఏమి ఇవ్వరాని పరిస్థితి. గుండు సున్నా గాడిద గుడ్డు ఇచ్చిన బీసీలకి రేవంత్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీలమ్మధు ముదిరాజును అక్కడ పెట్టి తను బలిక బకర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వెంకట్రామరెడ్డిని గెలిపించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలని దాంట్లో పొంగులేటి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ముదిరాజు బిడ్డను బలి చేసేటువంటి ఒక కుట్ర, భారీ కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి ద్వయం చాలా స్పష్టంగా ఇదిగో కనబడతా ఉంది. అక్కడ బీసీ సీట్ను ఏది లేని బీసీ సీట్ ఇచ్చినట్టు ఇచ్చి బకరా ఇచ్చినట్టు కనబడతా ఉంది. అక్కడ మోసం చేసిన బీసీలని. ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎవరైతే దానం నాయందరికి ఇచ్చినట్టే ఇస్తున్నారు. కానీ అక్కడ విషయం ఏంటి అంటే ఆయన ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అంటే అక్కడ ఎమ్మెల్యేలు మళ్ళా ఒక రెడ్డిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో ఇట్లా బీసీలకు ఒక జైరాబాద్ ఒక్కటే, జైరాబాద్ కూడా లింగాయత్, అది ఆ లింగాయత్ అంటే కర్ణాటకలో ఓసీలు వాస్తవంగా, ఇక్కడ బీసీ అని చెప్పుకుంటారు వాస్తవంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కూడా కనీసం బీసీలకు ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన గాడిద గుడ్డు అని చెప్పి తల మీద పెట్టుకుంటుండు కదా, ఆ గాడిద గుడ్డు ఏంటి అంటే బీసీల నోట్లో మట్టి కొట్టి ఈరోజు గాడిద గుడ్డు పెట్టిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇంకా తరతరాలు నాశనం కావాల్సిన ఏర్పడుతుంది. తరతరాలు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఈ దేశ మూలవాసులంతా కూడా రాజ్యాధికారానికి మరొక 10 ఏళ్ళు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ ఈరోజు ఈ సామాజిక వర్గాలు అర్థం చేసుకోవాలి. ఎవరైతే మనకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తారో వాటికి ఓట్లేసేటువంటి పరిస్థితి తీసుకురావాల్సిందిగా ఈరోజు కాలేజ్ టీవీ తరఫున మేమైతే కోరుతా ఉన్నాం వాస్తవంగా. ఒకసారి రిజర్వేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం మాట్లాడుతుండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మోడీ షాలను ఓడిస్తామంటూ ఇందులో చెప్పింది కదా. ఇంకొక దాంట్లో ఈరోజు చాలా స్పష్టంగా రిజర్వేషన్ల రద్దుకు కేసీఆర్ మద్దతు అంటూ కొన్ని చూస్తాం కదా. ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసిన తర్వాత తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. అబ్బా ఇక అప్పుడేమో కేసీఆర్ వాడిండు, దీన్ని కేసీఆర్ మూకలు వాడిండు. ఇప్పుడేమో
రేవంత్ రెడ్డి లాంటి ఒక మూక వాళ్ళ అనుచరులతో వాడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాదన్నా ఈయన మర్చిపోయినట్టున్నాడు, పార్లమెంట్ డోర్లు వేసి లైవ్ టెలికాస్ట్ ఆపేస్తే లొల్లి చేసింది ఎవరు? సుష్మా స్వరాజ్ కాదు, స్వర్గీయ సుష్మా స్వరాజ్. ఆమె చేసిన లొల్లి గాను పార్లమెంట్ లో అప్పటికప్పుడు గోల గోల చేసిన. ఎవరి పక్కన నిల్చున్నాడు? సుష్మా స్వరాజ్ పక్కన నిల్చుంది కదా ఆ రోజు పార్లమెంట్ లో కనపడ్డది. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కుపెట్టి ఈరోజు భయపెట్టించినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి తొత్తు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఆంధ్రాకు సంబంధించినటువంటి కమ్మలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించిన పనులు అయితే కానీ ఈ తెలంగాణ సంబంధించిన రెడ్ల పనులు అవ్వట్లేదు. కమ్మలు చాలా స్పష్టంగా రాసి పెట్టుకొని చాలా స్పష్టంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తనం ఈరోజు మళ్ళా తెలంగాణలో ఉండబోతుంది అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి ఆంధ్ర సంబంధించినటువంటి పెత్తందారులకు సంబంధించినటువంటి ఒక బానిసగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మోసం చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ ఆత్మను మొత్తం కూడా ఈరోజు ఆంధ్రకు సంబంధించిన పెత్తందారుల కాళ్ళ దగ్గర పెడుతున్నాడు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చి అమిత్ షా మోడీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకున్నారని చెప్తా ఉంటే దొంగనే దొంగ అనిసినట్లుగా ఉంది. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టింది నువ్వు కాదా? దానికి సంబంధించిన విజువల్స్ లేవా? ఇంకా మాట్లాడుతా ఉన్నావు. సిగ్గుండాలే కొంచెమైనా రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడుతున్నావా? ఫేక్ వీడియో సృష్టించి తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు నీ స్పీచెస్ కానీ నీ యొక్క వ్యవహారం కానీ కనబడతా ఉంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ ఈ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు అంటే వీళ్ళకి తెలంగాణలో కేవలం రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ప్రజానికం కాబట్టి ఏం మాట్లాడినా నడిచిపోద్ది అనేటువంటి ఉద్దేశాలు ఉన్నారా వీళ్ళంతా? ఇప్పుడు విషయం ఏంటి అంటే కేసీఆర్ లాంటి ఒక అవినీతి పరుడిని, ఒక అక్రమార్కుడిని, ఒక దుర్మార్గుడిని తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఒక ఫ్లూట్ లో ఒక అదృష్టంలో నువ్వు వచ్చినావు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్ను కూడా మరొక 5 సంవత్సరాల తర్వాత నిన్ను కూడా తరుముతారు. తెలంగాణ ప్రజలకు ఆ చైతన్యం ఉంది. వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఆ తెగువ ఉంది. తెలంగాణ ప్రజలు ఆషామాసిగా అనుకుంటే పొరపాటే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఏదో అనుకుంటున్నా 5 సంవత్సరాల్లో కేసీఆర్ 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించుకున్నారు, నేను కూడా ఒక 5 లక్షల కోట్లు సంపాదించుకుని సెలవు అనుకుంటున్నామేమో. కుదరదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అది కుదరని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారట? అబ్బా అసలు 5 గ్యారెంటీల విషయంలో తప్పించుకొని తిరుగుతున్నటువంటి దొంగవు ఈరోజు నువ్వన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలను కనీసం ఏమి ఇంప్లిమెంట్ చేసినావు? ఏమి ఇంప్లిమెంట్ చేయలేను. కేవలం ఒక 2-3 పథకాలు ఇంప్లిమెంట్ చేసి అయిపోయినాయి, అన్ని ఇంప్లిమెంట్ చేసి అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డిచ్చి ఈరోజు నువ్వు మోసం చేస్తా ఉన్నావు. సిగ్గుపడాలి కొంచెమైనా. గుజరాతీలే మనుషులా, మనం కాదా? కేసీఆర్ అదే మాటని ఈరోజు ఏ విధంగా ఉన్నాడో అర్థం చేసుకో. నీకు కూడా జూలై 15న ఏది మన తీర్పు ఉన్నది, మన నోటుకి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది. జాగ్రత్త గుర్తు. జూలై 18 ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలన్నీ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నువ్వు గుజరాత్ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదో మోసం చేద్దాం అనుకుంటే నీ ముడ్డి కిందనే పెద్ద ఎత్తున మంట వస్తుంది. గుర్తుపెట్టుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళతోటి బీజేపీతో టచ్ లో ఉన్నాడట. గుర్తుపెట్టుకో. తెలంగాణకు ఏమీ ఇవ్వరు, పైగా రద్దు చేస్తారట. ఏమి ఇవ్వరట. ఏమి ఎందుకు ఇవ్వరు? లెక్కలన్నీ ఉన్నాయి. అసలు ఇది గుజరాత్ సంబంధించిన అంశం కానీ తెలంగాణకి ఏమి ఇవ్వరు అంశం కానీ ఎందుకు నువ్వు ఎలక్షన్ ముందు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? ఎలక్షన్స్ అంతా అయిన తర్వాత సీఎం గా గెలిచిన తర్వాత మా బడే భాయ్ నాకు సాయం చేయాలి, నేషనల్ టీవీలలో కూర్చొని మాట్లాడారు. మా బడే భాయ్ నాకు అది చేస్తాడు, మా బడే భాయ్ నాకు ఇది. ఇప్పుడు మా బడే భాయ్ లేడు. మరి లేడు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే. ఇది కథ. నువ్వేమో అగ్రకుల సమాజ్ గారు, నువ్వేమో ఇక్కడ ఏం చేయవు. ఇక్కడ ఉన్న బడుగు బలిగిన వర్గాలకు ఏం చేయవు, చేసే వాళ్ళు చేయనియవు. ఎంత దారుణంగా అంటే రిజర్వేషన్ల గురించి ఇక నువ్వు ఎంత అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పి ప్రజలను మెబ్బలికే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటావు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలను ఎమోషనల్ గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా నేను చెప్తా ఉన్నాను కదా, బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014 ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మత అల్లర్లకు కానీ అనేక రకాల అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఒకటైనా కానీ టెర్రరిస్ట్ దాడి జరిగిందా? ఎప్పుడైనా జరిగింది? 10 సంవత్సరాల్లో యుద్ధాలు ఏమైనా అవుతున్నాయా? మన దేశాన్ని చూసి అన్ని దేశాలు కూడా గర్వపడతా ఉన్నాయి. మనం ఒక సూపర్ పవర్ గా ఈరోజు ఎదుగుతా ఉన్నాం. ప్రతి ఒక్క మంచి దేశాలు అదే వచ్చి మోడీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. వాస్తవంగా
ప్రతి దేశం వచ్చేసి తమ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి మద్దతు కోరుతా ఉన్నాయి. ఈ క్రమంలో మళ్ళా మీరు వస్తే దేశం మళ్ళా వెనకబడిపోతుంది. వాస్తవం కూడా ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత సంబంధించిన విషయాలు కావచ్చు, దేశ అంతర్గత భద్రత కావచ్చు, లేకపోతే బహిర్గతమైనటువంటి భద్రత కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈరోజు భారతదేశం సూపర్ పవర్ గా ముందుకు దూసుకెళ్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు చదువు రాని సన్నాసులు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున దేశాన్ని మళ్ళా ఊబిలోకి నెట్టేటువంటి ఒక ప్రమాదకరమైన ఊబిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే ఈ యొక్క అగ్రకుల ఆధిపత్యంతో 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఏవైతే వర్గాలున్నాయో ఆ వర్గాలంతా కూడా ఈ యొక్క అగ్రకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. బీజేపీతో బీఆర్ఎస్ ములాఖత్, రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోడీని ఎందుకు ప్రశ్నించారట? అయ్యో నిన్న మోడీని నువ్వేందో నాకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఈయన ఒక్కడికే నోరుంది అనుకుంటాడు. విషయం ఏంటంటే బీజేపీ పాపం నోరు లేదు. నాలంటాడు ఒకటి పెడితే ఏకి పారేస్తాడు. వీని వాస్తవం ఏకి పారేస్తాడు. నేనైతే మీకు నోరు లేక పాపం మీరు అమాయకులు అనుకుంటారు, మీరు ఏం చేయాలి అర్థం కాదు. కానీ ఇలాంటి సన్నాసులను ఇష్టానికి ఏకి పారాలి. వాస్తవం కూడా మీకు నోరు లేదు పాపం. వాస్తవంగా అధికార ప్రతి కూడా మాట్లాడినట్టు పరిస్థితి కనబడతా ఉంది. శాతగాని వాళ్ళందరూ తీసుకొచ్చి పార్టీల హెడ్స్ కింద పెడితే ఏం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు? మేము ఇచ్చిన కౌంటర్ కూడా మీరు వెళ్ళిపోతున్నారు బాయ్. అండ్ దట్టు ఇది ఎంత చెండాలం అంటే బీజేపీ పార్టీలో మనం ఇచ్చిన ఆ ఫేక్ వీడియో కౌంటర్ ఫస్ట్ మనం మాట్లాడినాం స్టేట్ లా. ఎవరు మాట్లాడలేదు. అట్లుంది పరిస్థితి. 1-2 సీట్లు వస్తే మోడీకి అమ్ముదామని కేసీఆర్ ఎత్తున్నమాట. అసలు ఆయనకు గుండు సున్నా వస్తుంది, గాడిద గుండు వస్తుంది. మా ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. జైత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మంచి భ్రమల్లో బతున్నారు. 10 ఏళ్ళట. నువ్వు ఇంకొక 2-3 నెలలు ఉంటే గైరం అదే. చూద్దాం. ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కే ఎందుకు అట? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం, క్షమాపణ చెప్పిన లాయర్లు, విచారణ జూలై కంటూ ఒకటి చూస్తాను. మనం ఆల్రెడీ చెప్పినట్టు జూలై. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి తన పంతాను ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచారం, అంటే గతంలో కూడా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో, అక్టోబర్ నవంబర్ జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి దుష్ప్రచారం చేసి పెద్ద ఎత్తున ప్రజలను నమ్మబరికే ప్రయత్నం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి, వాస్తవంగా మీరు చేసిన దానికి ఏమీ లేదు. కానీ విషయం ఏంటంటే ప్రజలు ఆల్టర్నేట్ కోరుకున్నారు. దానిలో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి ఫేక్ హామీలు కొంతవరకు నమ్మిరు. వాస్తవంగా ఆ నమ్మి ఓట్లయితే వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాను రోజు రోజుకు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.